వరాహలక్ష్మి నృసింహస్వామి కొలువైన విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ఏటా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ ఏడాది జూలై 10వ తేదీన గిరి ప్రదక్షిణ మహోత్సవం జరగనుంది. దీనికోసం సింహాచలంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం సింహాచలం తొలి పావంచ వద్ద రేకుల షెడ్లను దేవస్థానం ఏర్పాటు చేస్తోంది. ఈ పనులను ఒక కాంట్రాక్టర్ కు అప్పగించింది. అయితే ఈ రేకుల షెడ్లను నిర్మిస్తున్న క్రమంలో ఒక షెడ్డు కూలిపోయింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నేలలో సారం తగ్గిందని, అలాంటి నేలపై ఐరన్ పోల్స్ ను నిలబెట్టి షెడ్లు వేస్తే ఎక్కడ ఆగుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాంక్రీట్ వేయకుండా పోల్స్ నిలబెట్టడం వల్ల బరువు తక్కువై షెడ్డు కూలిపోయిందని అంటున్నారు. అయితే ఆలయ ఈవో త్రినాథరావు మాత్రం మరోలా చెప్తున్నారు. షెడ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రొక్లైనర్ తగలడం వల్ల షెడ్డు కూలిపోయిందని అన్నారు. ఈ షెడ్లకు కాంక్రీట్ వేయరని కూడా చెప్పారు. సరే, ప్రొక్లైనర్ తగలడం వల్ల కూలిపోయిందని అనుకుందాం. మరి షెడ్ నిర్మాణానికి వాడిన ఐరన్ పోల్స్ కూడా విరిగిపోయాయి. వాటికి సమాధానం లేదు. నాసిరకం వెల్డింగ్ తో పోల్స్ అటాచ్ చేసి షెడ్ నిర్మించినట్లు స్పష్టమవుతోంది. అలా వెల్డింగ్ చేసిన ప్రతి చోట పోల్స్ విరిగిపోయాయి. అంటే షెడ్ల నిర్మాణంలో నాసితనం స్పష్టంగా కనిపిస్తోంది. రేకుల షెడ్డు కూలిపోవడంపై తీవ్ర చర్చ జరగడంతో ఇక వాటిని నిర్మించకూడదని సింహాచలం ఆలయ ఈవో నిర్ణయం తీసుకున్నారు. కేవలం నేలను చదును చేసి కార్పెట్ వేస్తామని చెప్పారు. ఇక భక్తులకు ఎలాంటి షెడ్లు, టెంట్లు ఉండమని స్పష్టం చేశారు. ఒకవేళ కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ వాడినట్టు తేలితే ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సార్ ఇప్పుడు కూలిపోయింది, ఇందాక మధ్యాహ్నం 3 గంటలు కూలిపోయింది సార్. ఇదంతా ఇంజనీర్ లోపాలే అంటున్నారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. కాంట్రాక్టర్ ఎలా చేయించాలి వాళ్ళకి? ఇప్పుడు ఇది టెండర్ పిలిచి కాంట్రాక్టర్ చెప్పిన వర్క్ అండి. ఇది నిర్మాణంలో ఉండగానే ఇది మొదలుపెట్టి 1.5 డే అయింది. ఇది మొదలుపెట్టి ఆ నిర్మాణంలో భాగంగా ఏంటంటే వాళ్ళు వాడే వెహికల్ షెడ్ ప్రొక్లైనర్ వాడడం జరిగింది. ఇక్కడ ఆ ప్రొక్లైనర్ మూవ్మెంట్లో ఏదైతే పోలు వేసినారో ఆ పోలుకు తగిలి షెడ్ కూలిపోవడం అనేది జరిగింది. బట్ ఇమ్మీడియట్ గా కాంట్రాక్టర్కి ఏం చెప్తున్నామంటే ఇది రిమూవ్ చేసేయమని చెప్పాం. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ ప్లేస్లో పూలు ఏర్పాటు చేసి కెషెడ్ వేస్టేజ్ ఎక్కువ మొత్తంలో వేసి అలాగే కార్పెట్ కూడా వేసేయమని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇంకా షెడ్ అన్నది తీసేస్తున్నాం కాబట్టి ఏ ప్రాబ్లం అంటే కాంట్రాక్ట్లో కూడా ఏ గ్రేడ్, బి గ్రేడ్ అనేవి ఉంటాయి. అలాంటి కాంట్రాక్ట్కి ఇచ్చారా లేకపోతే నాసిరకం కాంట్రాక్ట్కి ఇచ్చారా? మామూలుగా గతంలో కూడా ఇతను వర్క్స్ చాలా చేస్తున్నారు. మన దగ్గర 5,80,000 వర్క్ అండి. ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని కాదు, పూర్తిగా మొత్తం తీసి ఇప్పుడు తీసేస్తామండి. ఓపెన్ స్కై వర్షానికి పడితే 32 కిలోమీటర్లు భక్తులు రోడ్డు తిరుగుతున్నారు. ఎందుకంటే మన దేవస్థానం నుంచి మనం షెల్టర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. ఇందులో ఆ విధంగా జరగడం కాంట్రాక్టర్ చూసుకుని చేయవలసిన కాంట్రాక్టర్ బాధ్యత. కాబట్టి ఇది రిమూవ్ చేసామని చెప్పాం. అంటే మీ అధికారులు కూడా పర్యవేక్షణ 3 వేశారు. ఒక ఈయన, ఒక ఈయన, ఒక ఏఈని. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఎందుకు పర్యవేక్షణ చేయాలి? పర్యవేక్షణ అంటే ఇప్పుడు వర్క్ జరుగుతుందండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ వెహికల్ మూవ్మెంట్ అన్నది లోపల కదా, ఆ డ్రైవ్ చేసేవాడు అక్కడ వాళ్ళు చూసుకోవాలి. దానివల్ల ఇబ్బంది అంటే కింద ఫౌండేషన్ కూడా పెద్దగా గట్టిగా ఈ షెడ్ ఫౌండేషన్ అన్నది సిమెంట్ ఫౌండేషన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో పిల్లలకి ఆ సపోర్టింగ్ పెట్టి చేస్తారు. సార్ ఇప్పుడు ఇక్కడ జరిగింది సార్, క్రేన్ అక్కడ జరిగింది, అక్కడ ఇదంతా ఎలా ఇరిగిపోయింది? వెల్డింగ్ కూడా డైరెక్ట్ వెల్డింగ్ ఇరిగిపోయింది. వెల్డింగ్ అన్ని కూడా పైప్ లైన్ వెల్డింగ్ కూడా ఒక రోడ్డు పడింది, దానికన్నీ కనెక్ట్ అయింది కదా. ప్రశ్నించడం జరిగింది సార్. ఆయన ఏమంటారు, తక్కువ క్వాలిటీ వేయడం వల్ల ఇలా జరిగింది అంటారు.
అయితే ఇది వేయడం కూడా కరెక్ట్ కాదని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తారు, కాంట్రాక్టర్ చెప్తున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళేమో అధికారులు నిర్లక్ష్యం అంటున్నారు, మీరేమో కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అంటున్నారు. ఇది వాస్తవం మాట్లాడుకోవాలి తప్ప నిర్లక్ష్యం ఒకరితో అన్నది కాదు కదండి. ఇక్కడ ఆయన నాసిరకం వేశానని ఆయనే కమిట్ అవుతున్నాడు కాబట్టి ఫర్దర్ గా ఆయన మీద యాక్షన్. ఇదిలా ఉంటే భారీ ఎత్తున భక్తులు పాల్గొనే గిరి ప్రదక్షిణ లాంటి కార్యక్రమాల్లో అధికారులు, కాంట్రాక్టరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవంలో గోడ కూలిన ఘటన తర్వాత కూడా అధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదని మండిపడుతున్నారు. ఒకవేళ ఇవే షెడ్లు రేపు భక్తులతో నిండి ఉన్నప్పుడు కూలితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఒక 15 అరగంట లోపు ఇక్కడ కడుతున్నటువంటి షెడ్ తాలూకు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోవడం, కిందన పడిపోవడం, అవి సరి చేస్తూ ఉండగా పడిపోయి అని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం, అసలు ఇవి ఎలాగ ఉన్నాయి, ఎలాగ కడుతున్నారు అనేటువంటి పర్యవేక్షణ లేకుండా గత 10 రోజుల నుంచి వర్షాభావం బాగా ఎక్కువగా ఉండి భూమి నానిపోయినటువంటి వాటిల్లోని మరి ఎలాగ ఈ అధికారులు ఇలాంటి షెడ్లు వెయ్యమని పురమాయిస్తారో అర్థం కావడం లేదు. రేపు పొద్దున్న భారీ ఎత్తున జరగబోయేటువంటి ఏదైతే గురు పౌర్ణమి గిరి ప్రదక్షిణ జరగబోతున్నదో కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు దీన్ని గుండా నడయాడే చేస్తున్నప్పుడు గనక జరిగితే గతంలో జరిగినటువంటి అనుభవం చందనయాత్ర ఇంకా మరొక ముందే మరొక ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఉన్నది. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. మరి అధికారులు గనక మొద్దు నిద్రపోతే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని చెప్పి ఎండోమెంట్ అధికారులని దేవస్థానం అధికారులని హెచ్చరిస్తున్నాం. ఇదే గనక జరిగితే దగ్గరుండి ఇంజనీర్లు చూసుకొని అసలు లూజ్ సాయిల్లో ఇలాంటి ఇంత పెద్ద చెట్లు వేస్తే నిలబడతాయా? మరి ఆ ఇంజనీరింగ్ చదువుకున్నారా లేదా? లేకపోతే పక్కతో అంటే ఏమైనా సర్టిఫికెట్లు సంపాదించుకొని ఇక్కడ ఇంజనీర్లు అయ్యారా అనేటువంటిది అనుమానాస్పదంగా ఉన్నది భక్తులందరికీ కూడా. రేపు పొద్దున్న లక్షల మంది రాబోయేటువంటి ఈ తరుణంలోని ఏ ఒక్కరూ ఇలాంటి సంఘటనలు చూస్తే రారు అని అనుకుంటున్నాం. రాకపోతే మరి ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చెయ్యాలి? భక్తులకి ఎక్కడ మీరు భద్రత కల్పిస్తున్నారో విశ్వసించే విధంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎండోమెంట్ అధికారులకి, దేవస్థానం అధికారులకి. ఇది గనక కలగజేయకపోతే మటుకు తీవ్రమైన ఉద్యమం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తుంది. నిజమే, ప్రొక్లైనర్ తగిలి కూలిపోయిందని ఈవో చెప్తున్నారు. రేపు భక్తులు అందులో ఉన్నప్పుడు ఏ గాలి దుమారమో వచ్చి కూలిపోతే ఏంటి పరిస్థితి? భక్తులకేవైనా అయితే ఇప్పుడున్న ప్రభుత్వానికే కదా చెడ్డ పేరు. ఇప్పటికైనా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.